వికారాబాద్లో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతురాలిని చేవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. ఈ కేసులో బాబుని నిందితుడని పోలీసులు తేల్చారు. అనసూయను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె కాళ్ల కడియాలు, చెవి కమ్మలు తీసుకున్నాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు బాబు అలియాస్ రామస్వామి సీరియల్ కిల్లర్ అని పోలీసులు తెలిపారు. రామస్వామిపై ఇప్పటికే 5 హత్య కేసులున్నాయని, ఒంటరి మహిళలని టార్గెట్ చేసేవాడని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సంక్రాంతి రోజు ఏదైతే తిరుపతి వికారాబాద్ జిల్లా తిరుపతి దుర్పాడు అక్కడికి సహా చికిత్స సిబ్బంది అంతా కూడా చేరుకోవడం జరిగింది. సంఘటన చూసిన తర్వాత అది ఆదివారం రోజు రాత్రి జరిగింది. దాని తర్వాత ఆధారంగా తీసుకొని ఇప్పటి వరకు కలెక్టర్ తీసుకొని కేసు ఫైనల్ చేయడానికి ప్యాకెట్లకు చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఆధారాలను చూసుకుంటే తిరుపతి గ్రామం శివారులో అయితే ఎక్కడైతే నిర్మాణించిన ప్రాంతం ఉందో అక్కడ డెడ్ బాడీ పూర్తిగా కాల్చివేయడం జరిగింది. బాడీకి సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా ఆడవాళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో కాల్చి చుట్టుపక్కల విధంగా చేయాలని చెప్పేసి ఆ స్థాయిలో కాల్చడం జరిగింది. కూడా ఉన్నత స్థాయిలో అధికారులు ఎస్పీ స్థాయిలో కూడా విచారించడం కూడా వికారాబాద్ తీసుకొని కేసు మిస్టరీని కూడా కేసు మిస్టరీని చెప్పింది. దీంతో భాగంగానే ఇది వివాహేతర సంపాదనలో భాగంగా ఆమె తీసుకొని వచ్చి ఏదైతే చేవెల మండలానికి చెందిన చిక్కపల్లి గ్రామానికి చెందిన బాబు, అలాగే అదే గ్రామానికి సంబంధించిన అనసూయ ఆమెతో వివాహేతర సంబంధించడం చెప్పింది. ఇందులో భాగంగా ఆమెకు సంబంధించిన బంగారం కావచ్చు అదే పాటుగా ఆదివారం రోజు సాయంత్రం కూడా తీసుకురావడం జరిగింది. మధ్యస్థి ఆమె దీంతో భాగంగానే ఏదైతే ఆభరణాలు జరిగిందో వాళ్ళని తీసుకున్న తర్వాత బాడీని ఐడెంటిఫై చేయకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో బాడీకి కాల్చడం జరిగింది. కాల్చిన తర్వాత అక్కడికి ఏదైతే బంగారు నగరాలు ఉన్నాయో వాటి పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయడాలు అయితే ఆడవాళ్ళు తెలిసి వాటి ద్వారా తీసుకున్న తర్వాత ఈ రిటర్న్కి తెలుసుకున్న సందర్భాన్ని చూసుకున్న తర్వాత ఈ బాబును అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ అతనే హత్య చేసినట్టు కూడా పోలీసులు విచారణ తెలియజేసింది. మెరుగు చేపట్లో ఇదే అంశాలు అంటే 11 గంటలకు ఎస్పీ కొత్తజాబు రైట్ గణేష్, థ్యాంక్ యూ.